సార్ దాదాపుగా 6-7 నెలల నుంచి పరిపాలన చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు గాని అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఎట్లుంది అసలు పరిపాలన? పరిపాలన బాగుంది. బాగానే ఉంది. ఎందుకు బాగుంది సార్? ఎందుకు బాగుందంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాడు. కొంత పరిపాలన అవినీతి రహిత పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన రోడ్లు చేస్తున్నాడు. కొనసాగింపు ఉంది. మన అద్భుతాలు ఏం జరగవుగా 6 నెలల్లో 5 ఏళ్ళు ఉన్నాయి. 5 సంవత్సరాల్లో పరిపాలన ఇంకా బాగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. మరి 6-7 నెలలకి అసలు అంత అరాచకంగా ఉంది. జనాలు అల్లకల్లోలంగా ఉన్నారు. నేను రాబోతున్నాను జనాల్లో ఉట్టి మాటలే. అందరూ అది ఓడిపోయిన వాళ్ళు అందరూ చెప్పే మాటలే కదండి. ఏం చేయాల అసలు ఏమి లేదు. పథకాలు కొనసాగించాడు కానీ అప్పులేగా అన్ని అప్పులు తెచ్చి ఒకళ్ళ భూ కబ్జాలు చేసి రకరకాల అంత వ్యక్తిగతంగా తను స్వార్థం కోసం చేసింది కానీ పరిపాలన సవ్యంగా లేక ఆలోచన చేయట్లా. దుమ్మెత్తిపోతున్నాడు ఇతరుల మీద. ఆ రంగానన్నా మళ్ళా సానుభూతి పెరిగిద్ది అనుకుంటున్నాడు. ఏం చేయాల. గత వైఎస్ఆర్ హయాంలోనే అవినీతిలో కూరుకుపోన్నాడు రాంబాబు. ఇవాళ ఏం చేస్తాడు ఆయన? లేరు పొరపాటును కూడా నమ్మరు. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది సార్? బాగుంది. బేసరిగా ఉంది. జనంలోకి వెళ్ళిపోతున్నాడు అండి. అంత డిప్యూటీ సీఎం వెళ్ళిపోతున్నాడు అంటే అదే గొప్పగా. బాగుంది. పరిపాలన బాగుంది. మార్పు చాలా మార్పు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. నిన్న 6 నెలలే కదా ఇప్పుడు మొదలు పెట్టారు, చేస్తున్నారు. టైం ఇవ్వాలిగా. అప్పుడే చేయలేదు, చెందలేదంటే ఎట్లా అండి? పోలవరం పూర్తి చేయాలి, అమరావతి పూర్తి చేసుకోవాలి, అన్ని చేస్తున్నారు. ఉదాహరణ రోడ్లు బాగు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు బాగానే చేస్తున్నారండి. గ్యారంటీ. అవును, చేస్తారు. 5 ఏళ్ళు నిలబెట్టుకుంటారండి పరిపాలన. దాంట్లో అనుమానం లేదు. రాబోయే 5 ఏళ్ళు కూడా ఇదే ప్రభుత్వం, సుస్థిర ప్రభుత్వం. ఇవన్నీ ఏంటంటే ఆయన మళ్ళీ ఏదో చేయాలని వస్త్రం, అంతేగాని మసిపూచి మారేడు గారి చేయడం కానీ ఆయన మాట ఎవరు నమ్మారుగా. వాళ్ళకి ఏదో చెబుతున్నాడు మాటలు కానీ ఇవాళ పేపర్ పరిజ్ఞానం టీవీలు చూసేవాళ్ళు ఎవరు నమ్మరు ఆయన. ఆయన గెలిచాడంటే సరే, వాళ్ళ నాన్నగారి మీద అభిమానం ఉంది. ఆ రోజున వాళ్ళ బాబాయిని ఎవరు చంపేశారని చెప్పి అది కానీ, ఆయన మీద కోడి కత్తి అని కానీ, మొన్న కూడా గొలకరాయి దాడి చేయించుకున్నాడు. అప్పుడు నమ్మారా జనాలు? ఎవరు నమ్మలేదండి. జనాలు కావాలని తీర్పిచ్చారు. ఎవరు నమ్మలేదు. బంపర్ మెజార్టీ ఇచ్చారు అసలు కూటమికి. జనానికి రాజకీయ పరిజ్ఞానం లేకగానే అతను 16 నెలలు జైల్లో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి చనిపోయినాక 16 నెలలు విజయసాయి రెడ్డి వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఆ కుంభకోణాలను బయటికి తీస్తే అసలు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఇప్పుడు అది ఇంకా సుప్రీంకోర్టుకి కూడా హాజరవట్లా. వాయిదాల మీద వాయిదాలు యాడికి ఎట్టొస్తాడు? అది వాయిదాల మీద వాయిదాలు. కోర్టుకు ఎందుకు పోవు అసలు? నువ్వు దొంగ అయితేగా వస్తుంది. 16 నెలలు ఉన్నాడు జైల్లో. వేల కుంభకోణం అది. కర్ణాటక ఆయన జగ్గా రెడ్డి ఆయన పేరేంది, ఆ ఇద్దరు 3-4 జైల్లో ఉన్నారు. ఆ కేసును బయటికి తీయమని మేము కోరుతున్నాం. కోర్టులను కానీ అధికారులను కానీ తీస్తే వాడి బండారం బయటపడింది. ఇప్పుడే ఉన్నారు గ్యారంటీగా. మార్పు బాగానే ఉంది. మార్పు ఉందంటారా? మరి ఏమి లేదంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఏమీ లేదు, ప్రజలంతా నా కోసం దొంగనని చెబుతారా? మరి అంతే ఇది కూడా. మార్పు ఉందో లేదో ఆ 11 మందిని రాజీనామా చేసి ఎలక్షన్ దిగమను. ఆ మార్పు ఉందో లేదో చూపిస్తారు. జనాలే చెబుతారు. అంతేగాని ఊరక మాటలతో అనవసరం. గెలవడు కష్టం. అక్కడ కూడా వాళ్ళేరియా కూడా గెలవడు. అక్కడ కూడా గెలవడం కష్టం. నువ్వు చాలా మంది కాలేదే, నువ్వు బయట ప్రజలను ఏం చూస్తారండి? ఇక్కడ 4 కూకున్నారంటే ఈ చెట్టు ఉంది కాబట్టి కూకున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇటు పర్యటన పెడితే ఈ చెట్టు ఉండదు. మేము ఆడుకోకుండా మేము కూకోంగా పట్టాలు కట్టుకొని వెళ్తాడు.
జనం చూసేది ఏముంది? ఆయన బ్లడ్ లో భయం లేదని ఇప్పటికి రోజా గారు చెబుతుంది కదా సార్, మా అన్న బ్లడ్ లో భయం లేదు, మాకు అసలు భయమే లేదు. సెక్యూరిటీ ఎందుకు దానికి? తాడేపల్లి ఇల్లుకి 50 మంది సెక్యూరిటీ ఎందుకు? 1000 మంది 1000 మంది 100 మంది ఎందుకు? అది జనాలు ఎన్ని చూసే బుద్ధి చెప్పారు. అసలు బుద్ధి చెప్పారండి, బాగా చెప్పారు. బోన్సంలో ఎందుకు వాడికి భయం లేకపోతే కోర్టుకి వెళ్ళవాకు, ఎందుకు నీకు భయం లేదుగా, నువ్వు తప్పు చేయలేదుగా, కోర్టుకి ఎందుకు వెళ్తావు? అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కోర్టుకి వెళ్ళా, అధికారం కోల్పోయిన తర్వాత కూడా కోర్టుకి వెళ్ళా, నీ డబ్బు నువ్వు చూసుకొని విర్రబీగుతున్నావు అంతే. రాజ్యాంగం మీద గౌరవం లేదు అసలు, కోర్టుల మీద గౌరవం లేదు, నియంత అన్నమాట, ఒక నియంత లాగా ఉన్నాడు తప్పితే ఎవరంటే లెక్కలేదు. అంతే మరి 11 ఇచ్చారు. డబ్బు 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 అహంకారం ఎక్కువైందండి, ఇంకేం మాట్లాడు. వాడికి డబ్బుతోనే మాకు కావాలన్నాడు, డబ్బే కావాలన్నాడు. జనం మీదకైనా చంపైనా జనం దగ్గర డబ్బు పోగు చేసి ఆ భూముల ఆక్రమణ అయింది, దాని మీద ఒక్కటి తెలుసు మనం. అంత ప్రతి ఊళ్ళో ఉండే భూ ఆక్రమణలు, దేవాదాయ భూములు కానీ, ఏ అటవీ ప్రాంతం కానీ ఏదైనా ఆక్రమించుకోవటమేగా. ఇప్పుడు ఎర్రచందనం చేద్దామంటే మరి రాజకీయ కక్ష అంటున్నారు కదా, రాజకీయ కక్ష. అందుకనే ఇప్పుడు చంద్రబాబు గారు ఈ యంత్రాంగం కూడా కొంచెం నిదానంగా వెళ్దాం అంటున్నారు. అందుకనే జాప్యం జరుగుతుంది. ప్రజలు ఏమైనా కోపపడుతున్నారు, ఎందుకు ఆపాలి అసలు ఏళ్ళలోన అని. నేనున్నప్పుడు ఎంతో చేశాను, నేనున్నప్పుడు అసలు చాలా అద్భుతంగా పరిపాలన చేశాను, నాకు సన్మానాలు చేయాలి అన్నాడుగా. మా జగన్ ఎక్కిన కానికే పోలవరం అయిపోయింది. పోలవరం ఇప్పుడు అదే ఇప్పుడు అమరావతి పోలవరం ఒకటి 2 అయిపోయినాయిగా. మరి ఇప్పుడు రోడ్డు మీద మట్టిపోయి లేదుగా. ఆ రోజు ముడుతులు రంగం చచ్చిపోతున్నారుగా. మరి ఆడ చేసిన పనులు ఏంటని చెప్పండి మీరు. డబ్బు మట్టి డబ్బు 10 సంవత్సరాలు పని తెలిసింది మాట నిజమే. పోలవరం అయిపోయిన సంగతి ఎందుకు అసలు? పోలవరం ఎందుకు అయిపోయింది చెప్పండి మీరు. అదే ఇప్పుడు చంద్రబాబు నుండి ఎప్పుడు అయిపోయేదిగా. కేంద్రం నుంచి అంటే డబ్బు లేక అయిపోయింది అంట. ఇప్పుడు డబ్బు లేక కాదు, డబ్బు పట్టించుకోలేడు, పట్టించుకోపోతానా అయిపోయింది అది. అదే ఇప్పుడు ఎక్కడైతే పోలవరం ఎప్పుడు అయిపోయేది కదా. అది జరిగేది. మొత్తం మీద అయితే కొద్దిగా మార్పు ఉందంట. మార్పు ఉంది. రోడ్లు ఏముందండి, ఇప్పుడు శ్రీపాల్ చొక్కాలు మార్చి వేస్తున్నారండి. శ్రీపాల్ చొక్కాలు మార్చి అట్టగేస్తారు, అట్టగేస్తున్నారు. ఇప్పుడు ఆ రోడ్డు మీద పడ్డారు, 4 పడ్డారు, 2 పోయారు. ఇప్పుడు కోరికాడ 2 పోయారు. మరి అంటే పట్టించుకుంటే అడిగేవాళ్ళు లేరండి అసలు. అక్కడ ఈ కాజీపేట ఇది కాజీపేటలో అడిగేవాళ్ళు లేరు, అడిగినా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. అది అంతే అంతే. అమ్మల రాంబాబు ఒకడు, పేర్లేని నాని ఒకడు, గుడివాడ అమర్నాథ్ ఒకడు, కొడాల నాని ఒకడు, వీళ్ళందరూ సుంట నా కొడుకులు. కొడాల నాని, మళ్ళీ రోజా, అమ్మంటిగాడు అసలు నమ్మకూడదు. ఓ డ్యాన్సులు వేసాడు, ప్రోగ్రాలు వేసాడు, అబ్బో ఏమో ఎగిరాడు. అది అధికారంలో ఉండాడని ఇప్పుడు ఎగరమోనండి. వీళ్ళు బాగా చేస్తున్నారు మాకు అందరికి కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు ముఖ్యం, పవన్ కళ్యాణ్ ముఖ్యం, బ్రహ్మాండం చేస్తున్నారు ప్రతి ఊళ్ళు. ఈ ప్రభుత్వం మంచిది. జనాలు మనల్ని నమ్మి ఓట్లేసారు, వాళ్ళకి న్యాయం చేయాలి.